రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రీరామ్ గారు, శ్రీరామ్ గారు నమస్తే అండి. ఎందుకు వీళ్ళు ఇంతగా వ్యక్తిగతమైన లేకపోతే రాజకీయపరమైన ప్రయోజనాల కోసం తపన పడుతున్నారు? ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఇది తయారవుతుంది అనే దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ రకమైన చేయడం ఏ రకంగా క్షేమం రాష్ట్రానికి? కదా పార్టీ క్షేమం కోసం ఏదో ప్రయత్నం చేస్తారు. మొన్న ఎలక్షన్ లో భయంకరంగా దెబ్బతిన్నారు, 11 వచ్చేసారు. మళ్ళీ ఏదో రకంగా రికవర్ అవ్వాలి. దానికోసం ఇక్కడ ఉన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంచెం బాగా పనిచేస్తున్న పేరు వస్తే కనుక వాళ్ళకి మళ్ళీ అవకాశం ఉండదు. సో అందువల్ల ఈ ప్రతి దాంట్లోనూ కూడా అదంతా చేసింది మేమే, అంత చేసింది మేమే అనుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, సరే కూటమిలో మా పవన్ కళ్యాణ్ గారా మిగతా వాళ్ళు ఎవరు ఈ బీజేపీ వాళ్ళు ఏమైనా చేయలేదంటే సరే ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి చేసిన బాగున్నాయంటే పెట్టుకుంటారు అని ఉద్దేశం అనుకుంటా. కానీ పెద్ద బ్లండర్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా మరి సోషల్ మీడియా చేస్తా తెలియదు. కానీ ఇప్పుడు ఇది చేయడం సర్దుగోలు వేసుకున్నట్టే. ఎందుకంటే అసలు ఎక్కడైనా అసలు ఒక ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించొచ్చేమో కానీ ఏదో రైతుల దగ్గర పొలాలు తీసుకున్నారా, స్థలాలు తీసుకున్నారా ఏదో అని చెప్పి వ్యతిరేకించొచ్చేమో తప్ప అసలు విశాఖపట్నంలో ఎట్లా అసలు వ్యతిరేకించారనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఏమాత్రం రాజకీయ నాలెడ్జి లేదా సామాజిక స్పృహ కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్న ఏకైక పెద్ద నగరం విశాఖపట్నమే. దీన్ని డెవలప్ చేసుకోవాలి, దేన్ని డెవలప్ చేసుకుంటాం, ఆ మాత్రం గమనించలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటి, అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అది న్యాయవాది. అసలు అప్పుడు మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏంటి, చిన్న ఒకటి కొంచెం పెద్దవాడు వస్తే మునిగిపోయి ఫ్లైట్లు ఆగిపోయేది, ఆ రన్వే అంతా మునిగిపోయేది. అట్లాంటి మొత్తం కొట్టుకుపోయింది కదా పైన రేకులు అవన్నీ మొత్తం రూఫ్. మామూలప్పుడు గట్టిగా వాన పడితే రన్వే మునిగిపోయి ఫ్లైట్లు దిగే పరిస్థితి ఉండేది కాదు, ఎప్పటికప్పుడు డిలేలు అవుతుండేవి. అలాంటి ఎయిర్పోర్ట్ కన్నా కూడా కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టుకోవాలని చెప్పి కనీసం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటుంది. రెండోది, అది మన మిత్రులందరూ గుర్తు చేసినట్టు అది నేవీ వాళ్ళు ఏ చిన్న దాంట్లో డెవలప్మెంట్ చేయాలన్నా నేవీ వాళ్ళ పర్మిషన్ కావాలి. నేవీ వాళ్ళేమో పర్మిషన్ ఇవ్వరు. ఇట్లా ప్రతి చిన్న విషయానికి నేవీ వాళ్ళ మీద ఆధారపడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా చేస్తాం? మనకున్న ఏకైక ప్రధానమైన నగరం, ఇక్కడ ఖచ్చితంగా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. మనం ఒక హైదరాబాద్ లాగా ఒక ఇంటర్నేషనల్ నగరాన్ని తయారు చేసుకోవాలంటే మినిమం పెద్ద ఎయిర్పోర్ట్ ఉండాలన్న కామన్ సెన్స్. దానికి ప్రతిదానికి మనం వెళ్ళి నేవీ వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు మనం ఎంత కానీ వాళ్ళ మీద ఆధారపడతాం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ 100% అవసరమైన ఎయిర్పోర్ట్ విశాఖపట్నం. మిగతా వాళ్ళు ఎక్కడ కడతామా మానేస్తాం, అది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఆయన వ్యతిరేకించాడు. పైగానేమో మళ్ళీ నేను వస్తే కనుక మళ్ళీ భూములు వెనక్కి ఇచ్చేస్తానని కూడా చెప్పాడు. అంటే అట్లా అంత వ్యతిరేకత ఉన్న మనిషి ఈ రోజు అంతా నేను చేశానని చెప్పుకుంటుంటే ఇందాక మన మిత్రులు చెప్పుకున్నట్టు ఈ ఎయిర్పోర్ట్ రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన పట్టాభి గారు గుర్తు చేసినట్టు రాజు గారు అశోక్ గజపతిరాజు గారు ఇద్దరు చాలా కీలకమైతే అట్ ది సేమ్ టైం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది అప్పుడున్న డబుల్ ఇంజిన్ సర్కార్. ఎందుకంటే ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా నడిచింది, ఆ రోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి అప్పుడు పర్మిషన్లు అన్ని ఫాస్ట్ గా వచ్చినాయి. అవన్నీ రాకపోతే మధ్యలో ఈయన వచ్చిన టైంలో ఏం జరిగిందో ఏం జరగలేదు కదా. ఆ శంకుస్థాపన రాయి వేయడం తప్ప మిగతాదంతా ఏం జరిగింది, ఏం జరగలేదు కదా. అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న ఆ రోజు అన్ని అనుకూలతలు కలిసి వచ్చినాయి విశాఖపట్నానికి. ఇక్కడ విశాఖపట్నంలో ఆ రోజు హరిబాబు గారు ఎంపీగా ఉన్నారు, పక్కనేమో అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. ఆయన సెంట్రల్ లో ఆయన ఇదే ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాడు. మళ్ళీ ఈ రోజు కూడా అంటే ఈ రోజు కూడా అక్కడ మనకి ఇక్కడ తెలుగుదేశం ఎంపీ ఉన్నారు, తర్వాత మన నాయుడు గారేమో ఇప్పుడు అక్కడ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఇన్ని అనుకూలతలు ఉండటం వల్ల ఆ రోజు కుదిరింది, ఈ రోజు కుదిరింది. ఆ రోజేమో పర్మిషన్ అన్నిటికీ కుదిరింది, ఈ రోజేమో ఇప్పుడు అంత ఫాస్ట్ గా జరగడానికి కుదిరింది. వీటన్నిటికన్నా ముఖ్యం మన అందరం మర్చిపోతున్న మధ్యలో ఈ 3 సార్లు కూడా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ మధ్యలో అంత కేంద్రంలో ఉన్నది మనకి మోడీ గారు ఉన్నారు. మధ్యలో ఈయన ఇంత వ్యతిరేకత చూపించిన ఆయన మాత్రం చూపించుకున్నాడు. ఢిల్లీ కూడా వెళ్ళి ఉంటాడు, ఢిల్లీ కూడా వెళ్ళి వద్దని చెప్పుకుంటాడు. పర్మిషన్ ఆపడానికో లేకపోతే ఇంకేదో చేయడానికో ఎల్లుంటాడు, ప్రయత్నం చేసే ఉంటాడు, ఎల్లుంటాడు కదా. ఎందుకంటే ఈయన వద్దు నేను అన్ని వెనక్కి ఇచ్చేస్తానని చెప్పిన మనిషి కదా. మీరు గుర్తు చేసుకుంటే 2019 నుంచి 23 మధ్య ఎందుకంత గ్యాప్ వచ్చింది అంటే దీనికోసం ప్రయత్నించుంటాడు ఆయన.
కానీ అక్కడ ఉన్న మోడీ గారు ఆయన కంటిన్యూస్ ప్రాజెక్ట్ చేస్తాడు కదా. ఈ మధ్యలో ఎవరు మారారు ఆయనకే సంబంధం. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన ఎయిర్పోర్ట్, పర్మిషన్ ఇచ్చిన ఎయిర్పోర్ట్, శాంక్షన్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ ఎందుకైనా నువ్వు దాన్ని ఆపుతానని ఉంటాడు. అందువల్ల సరే అప్పటి నుంచి మళ్ళీ మారి ఆ కేసులన్నీ ఎత్తిచ్చేసుకుని ఆ తర్వాత ఇంకొకటి ఎంత వ్యతిరేకత అంటే ఇందాక మా పట్టాల గారు గుర్తు చేసినట్టు 500 ఎకరాలు మళ్ళీ దాంట్లో కట్ చేయడం కాదు అధికారంలోకి రాగానే. ఇప్పుడు 500 ఎకరాలు ఏమైంది అనేది మరి ముఖ్యమంత్రి గారు ఒకసారి గుర్తు నాకు కూడా చెప్పాలి. ఎందుకంటే 500 ఎకరాలు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తారా, ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తాం లేదు. ఎందుకంటే ఆయన అంత వ్యతిరేకతతోటి ఆ 500 ఎకరాలు పక్కకి తీసి పెట్టాడు. అదే మనం ఏదైతే ఉందో ఎంత లాంగ్ మిషన్ తోటి మనం మళ్ళీ తీసుకున్నారులేండి. అదేదో అప్పుడు తీసుకున్నారు రైట్. అయితే చంద్రరావు గారు ఇప్పుడు వీళ్ళు ఎంత ఇప్పుడు